ఇప్పుడు వివాహేతర సంబంధాలు ఒక ఎత్తు, పెళ్ళికి ముందే లైంగిక సంబంధాలు మరొక ఎత్తు. ఇవి పెరిగిపోతున్నాయి, అది కూడా మల్టిపుల్గా మారిపోతున్నాయి. చివరికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో విపరీతమైనటువంటి జబ్బులు పాలవుతున్నారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. ఇది ఐక్యరాజ్య సమితి బాలలనిది యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎస్పెషల్లీ యువతులు, బాలికలలో గతేడాది అత్యధికంగా ఇవి నమోదైనాయి అన్నటువంటి. పైగా ఇన్ఫెక్షన్లు సోకకుండా ముందస్తు నివారణ చర్యలు కూడా లేవు అని హెచ్చరించింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం యూనిసెఫ్ ఒక నివేదికను విడుదల చేసింది. 2023లో 15 నుండి 19 ఏళ్ల లోపు వయసు గల వాళ్లలో 96,000 మంది బాలికలకి, 41,000 మంది అబ్బాయిలకి హెచ్ఐవి సోకిందని ఆ నివేదిక పేర్కొంది. అంటే యుక్త వయసుకు వచ్చిన బాలికల్లో ప్రతి 10 మందిలో 7 ఈ మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వెలిపించింది. సబ్సహారా ఆఫ్రికా ప్రాంతంలో ఈ సంఖ్య ప్రతి 10 మందిలో 9గా ఉంది. 2023లో దాదాపు 13 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని యుఎన్ ఎయిడ్స్ సంస్థ నివేదికలో చెబుతోంది. వాళ్ళలో ఎయిడ్స్ కారణాలతో 6.3 లక్షల మంది మరణించారని కూడా చెబుతోంది. 2030 కల్లా ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న ఎయిడ్స్ నిర్మూలించాలన్న ఐక్యరాజ్య సమితి లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన దానికన్నా 3 రెట్లు ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడ్డారని యూనిసెఫ్ బాధపడుతోంది. సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్తోంది.